ఫ్రెండ్స్, నేను మీ కుమార్. మీరు చూస్తున్నారు కుమార్ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నేను పెట్టే మరిన్ని మంచి వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మన యొక్క కరెంట్ బిల్ అనేది మన మొబైల్లో మనమైతే పే చేసుకోవచ్చు. అలానే వాళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్ నుంచి అది కూడా ఆ రసీద్ అనేది మనమైతే మన మొబైల్లోని పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎలానో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు వాడుతున్న బ్రౌజర్ నుంచి అయితే గూగుల్ సెర్చ్ బార్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. అక్కడ సెర్చ్ బార్లో అయితే ఏమని టైప్ చేస్తారంటే ఏపీఎస్ పీడీసీఎల్ అని అయితే టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనకు ఫస్ట్ అయితే వస్తుంది ఏపీఎస్ పీడీసీఎల్ అని అయితే అక్కడైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా అయితే వాళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్లోకి మనమైతే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరేం చేస్తారంటే కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. మీకు అక్కడ ఏమైనా వస్తుందంటే పే బిల్ ఆన్లైన్ అని అయితే వస్తుందన్నమాట. మీరైతే అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకైతే ఈ విధంగా బిల్ డెస్క్ అని అయితే వస్తుందన్నమాట. బిల్ డెస్క్ దగ్గర క్లిక్ చేశారంటే క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట సర్వీస్ నెంబరు. అలానే మీరేం చేస్తారంటే మీకు రెడ్ కలర్లో యారో మార్కులాగా చూపిస్తున్నాను కదా, చూడండి. అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా వస్తుందన్నమాట. మీరేం చేస్తారంటే మీ యొక్క సర్వీస్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే ఎంటర్ చేసుకోండి. నా సర్వీస్ నెంబర్ అనేది నేనైతే ఎంటర్ చేస్తున్నాను, చూడండి. ఎంటర్ చేసుకున్నాక అలానే కింద క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చాను కూడా అయితే ఆ కింద బాక్స్లో అయితే ఎంటర్ చేయండి. కింద సబ్మిట్ అని కనపడుతుంది కదా, సబ్మిట్ దగ్గర అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన యొక్క సర్వీస్ నెంబర్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది. అలాగే కస్టమర్ పేరు, అలానే మనకి ప్రతిదీ అయితే ఆ బిల్లుకి సంబంధించిన ప్రతిదీ అయితే మనకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఒకసారి చూసుకొని మీరు ఏం చేస్తారంటే కిందకు వచ్చారంటే మళ్ళీ సబ్మిట్ అయితే కనపడుతుంది అనమాట. మీరు అక్కడ సబ్మిట్ దగ్గర అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఈ విధంగా పేమెంట్ మెథడ్లోకి అయితే మనైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరేం చేస్తారంటే మీరైతే ఏ విధంగా పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా అయితే పేమెంట్ చేయండి. మీ యొక్క క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా మీకు ఇష్టం అంటే మీరు ఏ విధంగా పేమెంట్ చేయాలనుకుంటారో ఆ విధంగా. నేనైతే నా డెబిట్ కార్డ్ ద్వారా అయితే పేమెంట్ చేస్తున్నాను, చూడండి. తర్వాత ప్రొసీడ్ విత్ పేమెంట్ దగ్గర అయితే క్లిక్ చేయండి. మీకు తర్వాత అయితే ఈ విధంగా వస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని మీరైతే అక్కడ ఎంటర్ చేసేసుకొని సబ్మిట్ దగ్గర అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ దగ్గర క్లిక్ చేశారంటే మీకైతే ఈ విధంగా థ్యాంక్ యూ అని అయితే వస్తుంది ఫ్రెండ్స్. యువర్ రిక్వెస్టెడ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రికార్డెడ్ అని అయితే వస్తుంది. మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి మీరేం చేస్తారంటే కొంచెం కిందకైతే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే మీకైతే ప్రింట్ అనే ఆప్షన్ కనపడుతుంది అనమాట. అక్కడైతే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుందో మీకు పైన అయితే సేవ్ అని కనపడుతుంది కదా, అక్కడైతే క్లిక్ చేసుకోండి. సేవ్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే మీకైతే మరలా సేవ్ అయితే అడుగుతుంది అనమాట. మీరేం చేస్తారంటే మరలా కూడా ఈ విధంగా వస్తుంది. మీరేం చేస్తారంటే మరలా అక్కడ కింద కనపడుతుంది కదా, అక్కడైతే సేవ్ అనే దగ్గర అయితే క్లిక్ చేయండి. ఈ ఫైల్ అనేది మీ మొబైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరేం చేస్తారంటే అక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మీరేం చేస్తారంటే మీ మొబైల్లో ఫైల్ మేనేజర్ అయితే ఉంటుంది అనమాట. అక్కడైతే క్లిక్ చేశారంటే అందులో డౌన్లోడ్స్ అయితే ఓపెన్ చేయండి. డౌన్లోడ్స్లో ఫస్ట్ టైం మీకు ఉంటుంది అనమాట. మీరైతే అక్కడ క్లిక్ చేశారంటే ఈ విధంగా చూడండి. ఫస్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఆ క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఈ విధంగా అయితే మీకు రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరేం చేస్తారంటే పైన షేర్ అని కనపడుతుంది కదా, ఆ బటన్ క్లిక్ చేసి మీరు ఎవరికైనా షేర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.